ఫిషర్స్‌కి, పైల్స్‌కి డిఫరెన్స్ ఏంటి? సో, చాలామంది అన్నిటిని పైల్స్ అని వస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఉండే సింప్టమ్స్ వేరే ఉంటాయి. పైల్స్ అంటే యానల్ కెనాల్ దగ్గరున్న రక్తనాళాలు వాస్కులర్ స్ట్రక్చర్స్ స్వెల్లింగ్ అవ్వడం, ఉబ్బడం దీన్ని పైల్స్ అంటారు. లేదంటే హిమరాయిడ్స్ అంటారు. ఫిషర్స్ అంటే యానల్ కెనాల్ మ్యూకోజల్ లైనింగ్ ఉంటుంది. ఆ లైనింగ్ మీద చీలికలు ఏర్పడితే వాటిని ఫిషర్స్ అంటారు. హిమరాయిడ్స్ అంటే జనరల్‌గా పెయిన్‌లెస్ ఉంటాయి. ఇంటర్నల్ హిమరాయిడ్స్ అయితే జనరల్‌గా పెయిన్ ఉండదు. బ్లీడింగ్‌తో ప్రెజెంట్ అవుతారు. మోషన్‌కెళ్ళిన తర్వాత చుక్కలు బ్లీడింగ్ పడ్డము, కాన్‌స్టిపేషన్ సింప్టమ్స్ ఉంటాయి. ఫిషర్స్‌లో మెయిన్‌గా పెయిన్ ప్రిడామినెంట్ సింప్టమ్ ఉంటుంది. మోషన్‌కి హార్డ్‌గా వెళ్ళినప్పుడు మ్యూకోజల్ లైనింగ్ మీద టేర్స్ ఏర్పడి అప్పుడు దాని మీద చాలా పెయిన్‌తో ప్రెజెంట్ అవుతారు. సో, దీంట్లో బ్లీడింగ్ చాలా తక్కువగా ఉంటది. పెయిన్ ఎక్కువుంటది. బ్లీడింగ్ వచ్చినా గూడా మోషన్‌కి మీద స్ట్రీక్స్ లాగా పడుతుందనమాట. చుక్కల్లాగా పడదు. అది పైల్స్‌లో ఉంటుంది. సో, ఇది పైల్స్‌కి, ఫిషర్స్‌కి ఉండే డిఫరెన్స్.